హలో రియల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్ తెలుగు. ఈ వారంలో రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయిన హెచ్ఎస్బిసి హైదరాబాద్లో తీసుకున్న లీజింగ్ గురించి, అలాగే నియోపోలిస్లో త్వరలో అందుబాటులోకి రాబోతున్న 90 ఎకరాస్ గురించి ఈ రియల్ ఎస్టేట్ న్యూస్లో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 8. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హెచ్ఎస్బిసి కంపెనీ హైటెక్ సిటీకి దగ్గరలో ఫినిక్స్ 09 అడ్వాన్స్డ్ బిజినెస్ హబ్లో 2 lakh square feet ఆఫీస్ స్పేస్ అనేది లీజుకి తీసుకుంది. దీనికి మంత్లీ రెంట్ వచ్చేసి 6,41 lakhs కంపెనీ పే చేయనున్నది. అలాగే ఎవ్రీ ఇయర్ 5% రెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కి 200 ఎకరాస్, అలాగే చందనవల్లిలో 90 ఎకరాస్ గవర్నమెంట్ అలోకేట్ చేసింది. నెక్స్ట్ 12 yearsలో 60,000 crores రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అమెజాన్కి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఎంఓయూ జరిగింది. దానిలో భాగంగానే 125 crores వర్త్ బెనిఫిట్స్ గవర్నమెంట్ అమెజాన్ డేటా సెంటర్కి ఇస్తుంది. ఇది కానీ కంప్లీట్ అయితే హైపర్ స్కేల్ డేటా సెంటర్గా హైదరాబాద్ ఉంటుంది. ముంబై తరువాత రెండో క్లౌడ్ రీజన్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో విలువైన కంపెనీగా డిఎల్ఎఫ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 1,46,000. అలాగే సెకండ్ ప్లేస్లో లోదా డెవలపర్స్ 93,700, ఇండియన్ హోటల్స్ 93,300, అదానీ ప్రాపర్టీస్ 90,400 crores, ప్రిజమ్ 67,200 మార్కెట్ విలువని కలిగి ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ఎక్కువ మార్కెట్ వాల్యూని క్రియేట్ చేసిన కంపెనీగా అదానీ ప్రాపర్టీస్ ఉంది. హైదరాబాద్ కంపెనీస్ మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే అపర్ణ కన్స్ట్రక్షన్ 26,800 crores, మై హోమ్ కన్స్ట్రక్షన్ 10,800 crores, ఎన్సిసి 9,500 crores, ఆరో రియాలిటీ 4,300 crores, రాజపుష్ప 4,100 crores, రామ్కీ ఎస్టేట్స్ 3,000 crores, తాజ్ జీవీకే హోటల్ 2,200 crores, వంశీరామ్ బిల్డర్స్ 1,900 crores మార్కెట్ వాల్యూని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కంట్రీలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ అనేది హైదరాబాద్లో 18% పెరిగితే బెంగళూరులో 21% డిమాండ్ అనేది తగ్గింది. హైదరాబాద్లో జనవరి నుండి జూన్ వరకు చూసుకున్నట్లయితే 54 lakh square feet లీజింగ్ అనేది జరిగింది. అలాగే 2025లో ఈ టైం లైన్లో చూసుకున్నట్లయితే 48 lakh square feet లీజింగ్ అనేది జరిగింది. ఇదే టైం లైన్లో బెంగళూరులో చూసుకున్నట్లయితే 93 lakh square feetకి లీజింగ్ జరిగింది. మొత్తం కంట్రీలో 7 cities లీజింగ్ చూసుకున్నట్లయితే 397 lakh square feet లీజింగ్ అనేది జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 4% ఎక్కువ. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన దేశంలో ఫస్ట్ హైడ్రోజన్తో నడిచే ట్రైన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫ్రైడే హర్యానాలో లాంచ్ చేశారు. ఈ ట్రైన్ జింద్ నుండి సోనీపత్ వరకు టోటల్ 89 kilometers నడుస్తుంది. ఈ ట్రైన్లో ఒకేసారి 2,600 people ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి తెలంగాణని హైదరాబాద్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కారిడార్ కి కనెక్ట్ చేయడానికి ప్రపోజ్డ్ హైదరాబాద్ పూణే ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై ఈ 3 కారిడార్స్ కి సంబంధించిన మాడిఫై చేసిన ప్రపోజల్స్ స్టేట్ క్యాబినెట్ ఫ్రైడే అప్రూవల్ చేసింది. దీనిలో శంషాబాద్కి సమీపంలో మెయిన్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడానికి డిపో కోసం 400 acresని అలొకేట్ చేయాలని, ఇంకా ఈ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కారిడార్ని ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్లో చేర్చాలని డిసైడ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 123 acres ల్యాండ్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ చేసింది. ఈ ల్యాండ్ని ఎంఎస్ఎంఈ పార్కుల కోసం, మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఈ ల్యాండ్ అలొకేట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్ పక్కన 90 acres ల్యాండ్ పార్సిల్ అందుబాటులోకి రానుంది. ప్రీవియస్గా ఈ ల్యాండ్ ఐటీ సెజ్కి గవర్నమెంట్ అలొకేట్ చేసింది, కానీ అక్కడ ఏ కంపెనీస్ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు హెచ్ఎండిఏ దాన్ని క్యాన్సిల్ చేసి ఈ ల్యాండ్ని ఆప్షన్కి తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో చూసుకుంటే 1 acre బేసిక్ ప్రైస్ 99 crores పెడితే 136 crores వెళ్ళింది. ఒకవేళ హెచ్ఎండిఏ ఈ ల్యాండ్ ఆప్షన్కి పెట్టినట్లయితే ఎంత ప్రైస్ వెళ్తుందో కింద కామెంట్ చేయండి. మీకు గనక మా బయ్యింగ్ టిప్స్ కానీ, మా రియల్ ఎస్టేట్ న్యూస్ కానీ, మా కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇందులో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.